ప్రతి ఏడాది రాత్రి 12 గంటలు దాటగానే మనం హర్షధ్వానాలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తాం. కానీ ప్రపంచం మొత్తం ఒకేసారి న్యూ ఇయర్ను జరుపుకుంటుందనుకోవడం పెద్ద పొరపాటు. ఎందుకంటే భూమి ఒకే సమయానికి ఒకే రోజులో ఉండదు. భూమి గుండ్రంగానే ఉన్నా అది నిరంతరం పరిభ్రమిస్తూ ఉండడం వల్ల ప్రపంచం 24 టైమ్ జోన్లుగా విడిపోయింది. అందుకే ఒకే రోజు ఒకే గంటలో ప్రపంచం ఒకవైపున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంటే మరోవైపున ఇంకా పాత రోజే కొనసాగుతూ ఉంటుంది. అందుకే ప్రపంచం ఒక్కటే, కానీ కొత్త సంవత్సరం మాత్రం 26 సార్లు వస్తుంది అని. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో ఏర్పడిన కాలమండలాలు లేదా టైమ్ జోన్ల వల్ల ఈ వింత చోటు చేసుకుంటోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించే ఈ టైమ్ ట్రావెల్ మ్యాజిక్ గురించి ఇప్పుడు చూద్దాం. భూమి గుండ్రంగా ఉండడం వల్ల సూర్యరశ్మి అన్ని ప్రాంతాలపై ఒకేసారి పడదు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సమయం మారుతూ ఉంటుంది. శాస్త్రీయంగా భూమిని 24 ప్రధాన టైమ్ జోన్లుగా విభజించినప్పటికీ కొన్ని దేశాలు తమ సౌకర్యం కోసం అనుసరిస్తోన్న అంతర్జాతీయ సమయ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా మొత్తం 26 సార్లు నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. అంటే భూమిపై ఒకవైపు అర్ధరాత్రి దాటి కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతుంటే మరోవైపు ఇంకా పాత ఏడాదే కొనసాగుతూ ఉంటుంది. మన దేశంలో జనవరి 1 అర్ధరాత్రి వచ్చినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంకా మధ్యాహ్నమే ఉంటుంది. మరికొన్ని ప్రాంతాల్లో తెల్లవారిపోతుంది. ఇంకొన్ని దేశాలు అప్పటికే భూమిపై వచ్చిన కొత్త సంవత్సరంలోకి ప్రవేశించి ఉత్సవాలు నిర్వహిస్తాయి. సూర్యోదయాన్ని చూస్తూ జీవించే వారి సంస్కృతి, భూభాగం ఉన్న స్థానం ఈ సమయ భిన్నతలకు ప్రధాన కారణం. ప్రపంచంలోనే అందరికంటే ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే అదృష్టం పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దేశానికి దక్కుతుంది. ఈ దేశంలోని లైన్ ఐలాండ్స్ లేదా క్రిస్మస్ ఐలాండ్లో అందరికంటే ముందుగా క్యాలెండర్ మారుతుంది. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:30 అక్కడ అర్ధరాత్రి అవుతుంది. మనం ఇంకా మధ్యాహ్న భోజనంలో ఉండగానే అక్కడ బాణసంచా వెలుగుల మధ్య 2026 నూతన ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెబుతారు. కిరిబాటి తర్వాత టోంగా, నమోవా దీవులు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాయి. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్, ఫిజీ దేశాల్లో వేడుకలు స్టార్ట్ అవుతాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద జరిగే బాణసంచ వేడుకలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31 సాయంత్రం 6:30 సిడ్నీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఆ తర్వాత జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో రాత్రి 8:30 వేడుకలు జరుగుతాయి. చైనాలో రాత్రి 9:30, థాయిలాండ్లో రాత్రి 10:30 కొత్త ఏడాది వస్తుంది. మన దేశంలో అర్ధరాత్రి 12 గంటలకు సంబరాలు మొదలైనప్పుడు లండన్లో ఇంకా సాయంత్రం 6:30 అవుతుంది. అంటే మనం క్యాలెండర్ మార్చిన 6:30 గంటల తర్వాత బ్రిటన్ వాసులు కొత్త ఏడాదిలోకి చేరుకుంటారు. ఇక ప్రపంచంలోనే అందరికంటే చివరగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ప్రాంతాలు అమెరికా పరిధిలోని బేకర్ ఐలాండ్, దాని తర్వాత హౌలాండ్ ఐలాండ్. ఇవి నిర్జన ద్వీపాలు అయినప్పటికీ సాంకేతికంగా ఇక్కడే చివరగా సమయం మారుతుంది. మన భారత కాలమానం ప్రకారం జనవరి 1వ తేదీ సాయంత్రం 5:30 ఈ ప్రాంతాల్లో అర్ధరాత్రి అవుతుంది. అంటే కిరిబాటిలో న్యూ ఇయర్ మొదలైన సరిగ్గా 26 గంటల తర్వాత ఈ ద్వీపాల్లో కొత్త ఏడాది అడుగు పెడుతుంది. ఈ టైమ్ జోన్ల వ్యత్యాసం వల్ల ఒక వింత అనుభూతిని పొందొచ్చు. ఉదాహరణకు మీరు ఒక సూపర్ సోనిక్ జెట్ విమానంలో ప్రయాణిస్తూ ఆస్ట్రేలియాలో డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకలు జరుపుకుని వెంటనే అమెరికా వైపు ప్రయాణిస్తే మీరు మళ్ళీ పాత ఏడాదిలోకి వెడతారు. అంటే ఒకే రోజులో 2 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనే ఊహాజనిత రేఖ ఈ కాల భ్రమణానికి ప్రధానమైన కారణం. ఒకే గ్రహం, ఒకే సూర్యుడు, కానీ మనుషులు సృష్టించుకున్న ఈ కాల విభజన వల్ల భూగోళంపై ఒకే రోజు 26 సార్లు కొత్త ఏడాది ప్రారంభం కావడం ప్రకృతి, సైన్స్ సృష్టించిన ఒక అద్భుతం. అందుకే ప్రతి సంవత్సరం చివరి రోజున ప్రపంచ మీడియా ఒక ప్రత్యేకమైన వార్తను మొదటగా చూపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో తొలి న్యూ ఇయర్ సంబరాలు ప్రారంభమయ్యాయి అని. భారతదేశంలో మధ్యాహ్నం 3:30 నుంచి టీవీ తెరలపై ప్రపంచవ్యాప్త న్యూ ఇయర్ విజువల్స్ మొదలవుతాయి. కిరిబాటి వెలుగులతో మొదలై అమెరికా ద్వీపాల వరకు సాగే ఈ 26 గంటల ప్రయాణం భూమి వైవిధ్యాన్ని చాటి చెబుతుంది. ఈ ప్రపంచం ఒకే గ్రహం కావచ్చు, కానీ కాలాన్ని 26 సార్లు వేరువేరుగా అనుభవించే ప్రత్యేకత మాత్రం ఇదొక్కటే.